మన న్యూ ఇండియా ఎవరికి భయపడదు, ఎవరి ముందు తల వంచదు. సో ఈ విషయం చాలా క్లియర్గా మనము చెప్పవచ్చు. సో ప్రపంచ మీడియా అంతా కూడా ఇవాళ మాట్లాడుతున్న విషయము కాశ్మీర్లో ఎన్నికలు. అంటే చూడండి, ఒక అటానమస్ బాడీ కాశ్మీర్ అని చెప్పి ఇన్నేళ్ల పాటు వీళ్ళు కబుర్లు చెప్పారు. సో మనము ఆర్టికల్ 370 రద్దు చేయడముతో కాశ్మీర్ అనబడే ఈ ప్రాంతము భారత్లో అత్యంత కీలకమైన భూభాగంగా మనం గుర్తించాం. సో ఇది ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు ఇష్టపడడం లేదు, ముఖ్యంగా పాకిస్తాన్. సో ఇప్పుడు ఏమిటి, సెప్టెంబర్ 18వ తారీఖు మీకు కాశ్మీర్లో ఎన్నికలు, అంటే మొన్నే లోక్సభ ఎన్నికలు అయ్యాయి. సో ఇవాళ అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ 3 ఫేజుల్లో మేము నిర్వహించబోతున్నాము. ఇంత షార్టెస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడూ కూడా మేము నిర్వహించలేదు అని చెప్పి ఇండియాకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఇది పాకిస్తాన్కి ఒక మేజర్ ఇష్యూగా మారింది. ఎందుకు అంటే ఒకవేళ లోక్సభ ఎలక్షన్స్లో జరిగినట్టుగానే మీకు కాశ్మీర్ ప్రజలు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో పాలు పంచుకొని, అంటే హయ్యెస్ట్ టర్న్ అరౌండ్ జరిగింది అనుకోండి, పాకిస్తాన్ యొక్క ఈ కాశ్మీర్ ప్రాపగాండా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అంటే ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థనే నమ్ముతున్నారు, భారత్లో ఒక సత్పరిపాలన ఉంది. సో భారత్ అనబడే దేశాన్ని మేము పూర్తిగా నమ్ముతున్నాము, కాబట్టి మా రాష్ట్రంలో ఇలాంటి ఎన్నికలు రావాలి, నిర్వహించాలి, మా క్యాండిడేట్స్లో ఎవరు బెటరో మేము ఎంచుకుంటామని చెప్పి కాశ్మీర్ ప్రజలు నమ్మాలి. సో ఇది మన వెర్షన్. సో మనము మన వైపు నుంచి చేస్తున్న ద గ్రేటెస్ట్ ఎఫర్ట్స్ అని చెప్పి చెప్పాలి. కాశ్మీర్లో ఎలక్షన్స్ నిర్వహించడము ఆఫ్టర్ అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఇది చాలా పెద్ద విషయం. కానీ పాకిస్తాన్ వైపు వాడిని చూసారా అనుకోండి, ఇది జరగకూడదు, దీన్ని ఆపాలి. కాబట్టే మొన్న 2-3 వీడియోస్లో ఇదే మాట్లాడాను. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన స్పెషల్ కమాండోస్ రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఆయుధాలు పట్టుకొని మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో గ్రూపులుగా ఏకంగా 600 కమాండోస్ ప్రస్తుతము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారు అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడాను. అంటే ఏంటి, ఏదో ఒక రకంగా కాశ్మీర్ ప్రజలను భయపెట్టాలి. ఒకవేళ మీరు ఓటింగ్ కోసం బయటికి వచ్చారంటే మీ మీద కాల్పులు జరుగుతాయి, మేము ఇండియన్ ఆర్మీతో యుద్ధము చేస్తున్నాము, మీరు ఎలక్షన్స్లో పాలు పంచుకోకూడదని చెప్పి క్లియర్గా చెప్పడానికి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన తీవ్రవాదులు ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో తిరుగుతున్నారు. మీకు భీకరమైన ఒక యుద్ధము అనేది ఇండియన్ ఆర్మీకి, అంటే మన భద్రతా దళాలకు అలాగే పాకిస్తాన్ తీవ్రవాదుల మధ్య చాలా పెద్ద ఒక పోరు జరుగుతుంది అనేది ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. చాలామంది గమనించాం, అక్కడ మన జవాన్లు, వీర జవాన్లు ప్రాణాలను పణముగా పెట్టి మన దేశాన్ని కాపాడుతున్నారన్న విషయము చాలామందికి తెలియదు. కానీ ఇది వాస్తవం అండి, ఇవాళ కూడా ఇదే పరిస్థితి. కానీ దీనికి మించిన ఒక వార్త అంటే చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఒక ఉన్నత అధికారి ఆయన ఏం మాట్లాడారు అంటే, ఇవాళ పాకిస్తాన్ ఒక ఫ్రస్ట్రేషన్లో ఉందండి. ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అంటే, లోకల్గా ఉండే యువత ఇవాళ తీవ్రవాదంలోకి రావడం లేదు, వాళ్ళు పాకిస్తాన్ని నమ్మడం లేదు. పాకిస్తాన్ తీవ్రవాద నాయకులు ఎంత బ్రెయిన్ వాష్ చేసినా కూడా వీళ్ళు ఈ టెర్రరిజంలోకి వెళ్ళడము లేదు. ఇదే పాకిస్తాన్ని ఫ్రస్ట్రేట్ చేసే విషయము. కాబట్టి ఏదో ఒక రకంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వీళ్ళు కాశ్మీర్లోకి వస్తున్నారు, వాళ్ళ ఆర్మీ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అన్నారు. కానీ ఇక్కడ మనము మన ఇంటెలిజెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఒక రిపోర్ట్ వచ్చింది, మొన్న స్వతంత్ర దినోత్సవం కదా, దాని ముందు రోజు ఢిల్లీలో NIA అధికారులు, ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఒక యువకుడిని పట్టుకున్నారు, రిజ్వాన్ అలీ అని అంటారు. ఇతను ఈ IED అనబడే ఒక పేలుడు పదార్థం, దీంట్లో ఎక్స్పర్ట్. మరి ఇతన్ని వీళ్ళు ఢిల్లీలో పట్టుకున్నారు. పట్టుకొని ఎందుకురా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఢిల్లీలో ఎందుకు ఉన్నావు అంటే, అతను చెప్పిన విషయాలు చెప్తున్నాను కదా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ఉన్నత అధికారి సరైన సమాచారము లేకుండా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సో మీకు ఈ యువకుడు రిజ్వాన్ అలీ, ఇతను ISIS తీవ్రవాది అండి.
సో ఇతన్ని పట్టుకొని ఏంటి నువ్వేం చేస్తున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు, నీ నెట్వర్క్ ఏమిటి, నీ టీం ఏమిటి అని అన్నప్పుడు యావత్ భారతదేశములో మా నెట్వర్క్ ఉంది, మా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎంటైర్ ఇండియాలో స్ట్రాంగ్గా ఉన్నారు, మా నెట్వర్క్ ఎంత బలమైనది అంటే ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మేము ఇలాగ తీవ్రవాద దాడులు చేయడానికి భారీ ప్రణాళిక రచించాము, మేమేదో కామ్గా ఉన్నాము, సైలెంట్గా ఉన్నాము, ఇండియాలో ఎక్కడా కూడా ఈ టెర్రరిస్ట్ దాడులు లేవని మీరు భావిస్తున్నారు. పూర్తిగా తప్పండి. త్వరలోనే మీరు చూడబోతున్నారు ఒక కర్ణాటక అనండి, కేరళ అనండి, ముంబై అనండి, ఢిల్లీ అనండి, ఇక్కడ మా నెట్వర్క్ ఎన్ని రకాల దాడులు చేయబోతున్నారో గమనించండి. అంటే ఒక్కసారిగా ఈ ఎన్ఐఏ అధికారులు బిత్తరపోయారు. ఇవాళ వరకు భారత్ సురక్షితంగా ఉంది, తీవ్రవాద దాడులు లేవు, ఒక్క ఖాళిస్తాన్ తీవ్రవాదులను మనము కరెక్ట్గా న్యూట్రలైజ్ చేయగలిగితే చాలు అనుకున్నాము. అలా కాదండి, ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదులు వచ్చారు, వాళ్ళు ఇలాగా మీకు అమర్నాథ్ యాత్రికుల మీద దాడులు చేయబోతున్నారు, జమ్మూలో కూడా హిందూ కమ్యూనిటీ మీద వీళ్ళు అటాక్స్ చేయబోతున్నారని మాట్లాడాము. కాదండి, ఎంటైర్ ఇండియాలో మా నెట్వర్క్ ఉంది అని చెప్పి మీకు ఈ తీవ్రవాది చెప్పడం, ఐఎస్ఐఎస్ తీవ్రవాది వీళ్ళ మూలాలు అన్నారు అనుకోండి, మీకు ఎక్కడా టర్కీ నుంచి, ఇరాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి పిఓకే దాకా ఉంటుందనుకున్నాం. కాదండి, ఇదే పొరపాటు. లోకల్గానే మీకు వీళ్ళెవరూ కూడా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కారు, లోకల్గానే వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసే నాయకులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, ఆన్లైన్లో ఈ బాంబులు ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నారు. మీకు అక్కడ ఉండే యువత, ముఖ్యంగా అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం, ఇందులో ఎంతోమంది యువకులు, ఇన్నోసెంట్ ముస్లిం యూత్, వీళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి ఈ భారతదేశంలో ముస్లింల పట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి, జమ్మూ అండ్ కాశ్మీర్లో చూడండి అని చెప్పి లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వీళ్ళందరినీ కూడా తీవ్రవాదంలోకి రిక్రూట్ చేయడానికి ఒక పెద్ద నెట్వర్క్ ఇండియాలోనే, అంటే 140 కోట్ల మంది నివసించే ఒక పెద్ద దేశము, ఇక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో ఎవరికీ తెలియదు. అలాంటిది ఒక హైయెస్ట్ లెవెల్లో ఉండే తీవ్రవాద సంస్థ ఇక్కడ ఈ దేశంలో మీకు ఢిల్లీలో ఇతన్ని పట్టుకున్నారు. మూలాలు చూశారనుకోండి, బోరవెల్లి పడుగా గ్రామము అంటారండి. మీకు ఇది ఒక ఐఎస్ఐఎస్ టెరిటరీ అని అప్పట్లో అనేవాళ్ళు. అంటే మీకు ఇక్కడ ఉండే ముస్లిం యువత వీళ్ళందరూ కూడా ఐఎస్ఐఎస్లో ఎలా చేరడము, ఎట్లా ట్రైనింగ్ తీసుకోవడము, రేపు ఎక్కడెక్కడ ఏ ఏ దేశానికి వెళ్ళి తీవ్రవాదంలో పాలు పంచుకోగలము, ఇట్లా ప్లాన్ చేసేవాళ్ళు. ఎంటైర్ గ్రామము. దాంతో మీకు ఎన్ఐఏ అధికారులు అక్కడికి వెళ్ళి రైడ్ చేసి వీళ్ళని పట్టుకుంటే మీకు ఒక్క ఈ గ్రామము కాదండి, ఇక్కడ నుంచి పారిపోయిన వాళ్ళు పూణేకి వెళ్ళారు, పూణేలో ఎంతోమందిని పట్టుకున్నారు, అక్కడ నుంచి వీళ్ళు డెహ్రాడూన్ నుంచి మీకు నార్త్ ఈస్ట్ ఇండియా, ఇలాగ ఓవరాల్గా చూశారనుకోండి కర్ణాటక, కేరళ, ముంబై లాంటి ప్రాంతాలలో అంతా కూడా వీళ్ళు రేకీ నిర్వహించడము, ఎక్కడ ఈ దాడులు చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు, ఎలాంటి బాంబులు వాడాలి అని చెప్పి ఎంటైర్ ఇండియాలో వీళ్ళు తిరుగుతూ వీళ్ళు తమ తీవ్రవాద కార్యకలాపాలను ఎలా నిర్వహించాలి, ఇన్ని రకాల కూడా ఒక భారీ నెట్వర్క్ను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. కరెక్ట్గా ఆగస్టు 15కి ముందు వీళ్ళని, ఈ తీవ్రవాదులను పట్టుకోవడము, వీళ్ళ నుంచి మనము సేకరించిన ఇన్ఫర్మేషన్ షాకింగ్గా ఉందని చెప్పి ఒక ఎన్ఐఏ అధికారి చెప్తున్నారు. ఇంత పెద్ద విషయము మన భారతదేశంలో జరిగింది అంటే వినడానికే షాకింగ్గా ఉంది. మరి మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.